హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యార్థి. ఇప్పుడు రేపు జరగబోయే ఎంసెట్ కౌన్సిలింగ్లో భాగంగా అందరూ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా కంప్యూటర్స్ అంటున్నారు. కానీ కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదండి, ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవి అసలైన కోర్సులు అండి. ఇలాంటి కోర్సులు తీసుకోవాలి ప్రోత్సహించడం భాగంగా ప్రభుత్వం కూడా రాబోయే నోటిఫికేషన్స్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో కానీ ఏదైతే కోర్స్ సిలబస్ ఉన్నాయో ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కోర్సులకి ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నత జాబ్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. చదువుకునే విద్యార్థులతో పాటు ఇండస్ట్రియల్ వాళ్ళకు కూడా కొన్ని రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. సిఎస్సి ఎందుకంటే మోనోపోల్ అవుతుంది కాబట్టి దీనివల్ల లక్షలాది మంది, కోట్లాది మంది దేశంలో నిరుద్యోగులు మిగిలిపోయే అవకాశం భవిష్యత్తులో అందరూ ఒకే కోర్సు తీసుకోవడం వల్ల మిగతా కోర్సులు, మిగతా కాలేజీలు, మిగతా యాజమాన్యాలు నిర్వీర్యం అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేవి వాటికి రాయితీలతో పాటు జాబ్ అవకాశాలు పెంచే అవకాశం ఉంది. ఇండస్ట్రీస్కి కానీ, విద్యార్థులకు కానీ, ప్రభుత్వ నోటిఫికేషన్ కానీ దీనిలో ఎక్కువ ముందు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఇది గుర్తుపెట్టుకొని మీరు